ప్రాపర్‌గా? వృషాంక్? ఏంటి సార్? 2 రూక్స్ అనేవి ఆ ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది వైట్ కలర్ మెటీరియల్‌కి. సో, అలాగా ఏ మెటీరియల్ బ్లాక్ చేసుకుంటుంది ర్యాంక్ ఆ ఫైల్ మొత్తాన్ని అండ్ దెన్ ఆ బ్లాక్ చేసే మెటీరియల్‌ని ఏ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకుంటారు? సార్ నైట్ 4 కా సార్? ఇప్పుడు ఇవి డిస్కవర్ అటాక్ అమ్మ ఇవి. డిస్కవర్ అటాక్ లేదు సారీ డబుల్ అటాక్. ఓకే సార్. డబుల్ అటాక్ యూజ్ చేసుకుంటున్నాం. సో, మీరిక్కడ ఈ రుక్స్ అనేవి ఒక ఫైల్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాయి కదా! ఒకవేళ ఈ బిషప్ లేకపోతే. అవును సార్. సో, ఇప్పుడు ఈ బిషప్‌ని మీరు తీసేయాలి. ఆ బిషప్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే మీరు ఇంకా ఎఫెక్టివ్‌గా అవుతారు? బిషప్‌ని బిషప్ హార్స్‌ని క్యాప్చర్ చేస్తే బెటర్. బిషప్ హార్స్‌ని ఎలా? ఈ హార్స్‌నా? అవును సార్. అంతకంటే ఇంకా బెటర్ మూవ్ ఉంది. మీరు ఈ ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకునే ప్రాసెస్‌లో కింగ్‌ని అటాక్ చేసుకోవాలి. డబుల్ అటాక్స్ అనేవి చేసుకోవాలి. సో, ఈ స్క్వేర్‌కి కదా మనకు సపోర్ట్ రావాలి. ఫర్దర్‌గా ఈ రుక్ అనేది ముందుకొస్తే. సార్ బిషప్‌ని సార్ బిషప్‌ని E7లో సార్. సార్ బిషప్‌ని E7లో అయితే రూక్ క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు రుక్‌ని మళ్ళీ వైట్ రుక్‌ని D8లో పెడితే చెక్ అవుతుంది. అప్పుడు క్వీన్‌తోనే కంపల్సరీగా క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మూవ్‌లో రుక్ అనేది ఫర్దర్‌గా ఇక్కడొచ్చి ప్లేస్ చేసుకుంటే ఈ రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ మళ్ళీ ఇంకోసారి మనం ప్లేస్ చేసామనుకోండి అప్పుడు క్వీన్‌కి అండ్ అలాగే కింగ్‌కి చెక్ అవుతుంది. సో, ఆబ్వియస్‌లీ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ రుక్‌తోని మనం రీక్యాప్చర్ చేసుకోవచ్చు. అవునా? అవును సార్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొకసారి ఆ సిట్యుయేషన్ ఒకసారి చూపిస్తే ఇలా ఉంటుంది. సో, రుక్కొచ్చేసి మనకు D8 అనే స్క్వేర్‌లో ప్లేస్ చేసుకుంటారు. ఈ రుక్‌కి వేరే ఆప్షన్ లేదు. ఫర్దర్ ముందుకెళ్తే ఇంకా లాస్ అవుతుంది. సో, ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటారు. వన్స్ మీరు ఇంకొక రుక్‌తోని క్యాప్చర్ చేసుకొని ఇక్కడ డబుల్ అటాక్ చేస్తున్నారు చూడండి. సో, కింగ్ C4 స్క్వేర్‌కెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది H7ని. సో, ఆబ్వియస్‌లీ క్వీన్ క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే మీరు రీక్యాప్చర్ చేసుకుంటారు. సో, క్వీన్ ఆ స్క్వేర్‌కి రావడానికి ఛాన్స్ తీసుకోకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ యొక్క బిషపే గదా! ఈ ఫైల్‌ని ఈ స్క్వేర్‌లోకి రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. అవును సార్. సో, ఇప్పుడు ఈ బిషప్‌ని అటాక్ చేయాలనుకుంటే క్వీన్ ఏ స్క్వేర్‌లోకి ఎళ్తే బెటర్ అవుతుంది? ఇట్ మే బి ద B7 ఆర్ C7 అంతే కదా! సో, మీరు ఏ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకున్నా ఇప్పుడు ఇవి డబుల్ అటాక్ చేస్తుంది ఇలాగా. ఒకవేళ C7లో ప్లేస్ చేసుకుంటే ఇన్ ద నెక్స్ట్ మూవ్‌లో బిషప్‌ని అటాక్ చేసుకోవడానికి. ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఉంది. కాబట్టి. నెక్స్ట్ వన్ వైట్ ఏం చేయొచ్చు? రుక్‌ని D8 సార్. డైరెక్ట్‌గా ఇప్పుడు రుక్‌ని D8లో ప్లేస్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకునిద్దంటారు. అవును. అంతే. అప్పుడు మనం మళ్ళీ బిషప్‌తో క్యాప్చర్ చేసుకొని క్వీన్ అటాక్ చేయొచ్చు. క్వీన్ ఎస్కేప్ అవుతుంది. ఈ క్వీన్ డబుల్ అటాకే సార్. డబుల్ అటాకే. ఓకే. నైట్‌ని ఇంకా క్వీన్‌ని అటాక్ చేస్తున్నప్పుడు బిషప్‌తో ఇలాగ క్యాప్చర్ చేయండి. ఓకే. అప్పుడు నైట్‌ని, క్వీన్‌ని రెండిటిని అటాక్ చేస్తుంది కదా! ఈ నైట్ అంటారా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు క్వీన్ సేఫర్ స్క్వేర్‌కి ఇలా వచ్చిందనుకోండి. అప్పుడు మీరు నైట్‌ని ఎలా క్యాప్చర్ చేస్తారు? సార్ చేయలేరు గదా! చెప్పండి. సార్ నైట్‌కి సేఫ్ సాక్రిఫైస్ లేదు కదా! చేస్తాం. ఏది క్వీనా? నైట్‌కి సార్ సేఫ్ లేదు కదా! బ్లాక్ నైట్‌కి. ఈ సార్ నైట్‌కా?
బ్లాక్ కలర్ ఇది బిషప్ సార్ సెకండ్ వన్ సార్ హ్మ్. ఈ బిషప్ సేఫ్ లేదా? క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా! సార్ సార్ అట్లానే క్యాప్చర్ చేసుకొని సార్. కానీ ఇంతకంటే బెటర్ మూవ్ ఒకటుంది. ఈ క్వీన్ ఇటువైపు కింగ్ సైడ్ అటాక్ చేసుకోవడానికి. సో మీరిప్పుడు క్వీన్‌ని C7లో ప్లే చేసుకున్నారు కదా! సో అప్పుడు ఈ బిషప్ ఏదైతే ఉందో, బిషప్ ఈ నైట్‌ని క్యాప్చర్ చేసేసుకుంటే? పాన్తో క్యాప్చర్ చేస్తాడు. పాన్ క్యాప్చర్ చేసేస్తుంది. వన్స్ పౌన్ క్యాప్చర్ చేసుకుంటే ఈ క్వీన్ ఫర్దర్‌గా ఇలా ఎళ్ళొచ్చా? ఇలా అటాక్ చేసుకోవడానికి? అవును ఎస్ సార్. సార్. ఈ అప్పుడు 4లోకి నైట్ పోయిద్ది. ఏ నైటు? మన వైట్ నైట్. సరే. మీరనుకున్నట్టు నైటే క్యాప్చర్ చేసిందనుకోండి. ఫర్దర్‌గా వచ్చి చెక్ డెలో చేసుకుంటుంది. బ్లాక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. F8లోకి వెళ్ళిద్ది సార్. యాహ్! F8లోకి ఎళ్తుంది. అండ్ ఫర్దర్‌గా రూక్ లిఫ్ట్ చేశారనుకోండి. ఇప్పుడు రూక్ లిఫ్ట్ చేసుకుంటే మేబీ అక్కడ చెక్మేట్ చేయడానికి ట్రై చేసినా కానీ అవ్వదు సార్. ఎస్కేప్ అవుతుందనా? ఎస్ సార్. ఇంకొక రూక్ ఇటువైపు ఉంది కదా! ఈ ఫైల్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. అందుకని. సో ఈ వేరియేషన్ కాదు. రూక్‌ని ఇలా D8లో ప్లే చేసుకోవడం కంటే, సో బిషప్ ఇలా క్యాప్చర్ చేసుకుంటుంది. పౌన్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. సో క్వీన్ E4లోకొచ్చి మనకు ప్లేస్ చేసిన తర్వాత, సో ఈ యొక్క స్క్వేర్‌ని అటాక్ చేసుకోవడానికి రెడీగా ఉంది కదా! నైట్. సార్ చెప్పండి. సార్ అప్పుడు అప్పుడు రొక్క సేవ్ చేసుకునేది కదా సార్. అవును సార్. సో రుక్ అనేది ఎక్కడికి వస్తుంది? A7కి వస్తుందా? అవును సార్. రుక్‌నా? A7. సో రుక్ A7లోకి వచ్చిన తర్వాత ఈ నైట్ ఫర్దర్‌గా G4లోకి వచ్చేసి క్వీన్‌కి సపోర్ట్ వచ్చింది కదా! ఈ స్క్వేర్‌కి వచ్చి చెక్ డెలో చేయడానికి. అవును సార్. నెక్స్ట్ ఇలా చెక్ డెలో చేసుకోవడానికి ఇక్కడ వస్తుంది ఇలాగా. సో నైట్ G4లో మూవ్ అయిన తర్వాత కింగ్ లైక్ ఒక స్క్వేర్ ముందుగానే గెస్ చేసి ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకోకుండా ఇలా G7లో స్క్వేర్‌లో ప్లే చేసుకుంటుంది కదా! నెక్స్ట్ మూవ్‌ని అవును ముందే సార్. గెస్ చేసుకుంటే. అవును సార్. సో ఇలాగా రుక్ అనేది కింగ్ అనేది ఎప్పుడైతే ఫర్దర్‌గా ముందుకొస్తుందో, మీరు ఇంకొక రూక్ క్వీన్‌ని యూజ్ చేసుకోవచ్చు కదా! ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి. సో ఈ క్వీన్‌ని ఏ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకుంటే ఈ పౌన్‌ని క్యాప్చర్ చేయొచ్చు మీరు. E3. F4 సార్. F4 పెట్టినా ఇది కదా ఓకే క్వీన్ కంట్రోల్. క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి మనం వెళ్ళకూడదు. సో E3లో ప్లేస్ చేసుకొని ఆ పౌన్ అటాక్ చేసుకుంటాం మనం. అండ్ దెన్ ఈ పౌన్ అటాక్ చేసుకుంటున్నారని ముందే గెస్ చేసుకొని ఈ రుక్ వస్తుంది కదా H8లోకి. అవునా? ఎస్ సార్. సో ఒక్కొక్క మెటీరియల్‌కి అటాక్ చేసుకునే ప్రాసెస్‌లో ఆపోనెంట్ సపోర్ట్ కూడా తీసుకొస్తారు అట్ ద సేమ్ వే. సార్ మనం నైట్‌తో H6ని క్యాప్చర్ చేస్తే నైట్‌తో H6ని క్యాప్చర్ చేయండి సార్ ఒకసారి. సార్ ఇప్పుడు క్యాప్చర్ చేస్తే బ్లాక్ విన్ అయిపోద్ది సార్. ఓకే. లైక్ నో వే సార్. ఆల్మోస్ట్ విన్ అయిపోయింది బ్లాక్. ఒక్క నిమిషం. లైక్ ఇలా కాకుండా ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ H7లో ఉన్న పౌన్ ఆ రుకేనా ఇప్పుడు మనకి ఈ పౌన్‌ని అటాక్ చేసుకునేది? ఎస్ సార్. సారీ సపోర్ట్ చేసేది. అదే ఇప్పుడు మనం ఈ రుక్‌ని D8లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? సార్ అప్పుడు రుక్తో క్యాప్చర్ చేసుకునేది సార్ మళ్ళీ. అవును. రుక్‌తోనే క్యాప్చర్ చేసుకుంటుంది. సో సింపుల్‌గా మనం వెళ్ళొచ్చు అటాక్ చేయడానికి. చెక్మేట్ కూడా సార్. చెక్‌మేట్ అవ్వదు. ఈ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఈ యొక్క స్క్వేర్. ఇలాగ అంటే అప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళారంటే మనము ఏం చేయొచ్చు సార్. సార్ ఒకసారి రుక్ని క్యాప్చర్ చేయండి. రుక్‌తోని ఓకే. నెక్స్ట్ క్వీన్ తో H6 పెట్టండి. అవును. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ స్క్వేర్. ఇప్పుడు
ఇప్పుడు నైట్ తో F6 పెట్టండి. ఇది హ్యాష్ ట్యాగ్. క్లియరా? ఓకే సార్. ఇలా వెళ్తే ఇలా అయితే మనం చెక్ మెటీలో చేసుకోవచ్చు. ఏం చేసాం మనం ఇంతకుముందు అసలు? ఇక్కడ ఏదైతే మనం అటాక్ చేసుకునే ప్రాసెస్‌లో సపోర్ట్‌ని తీసుకొస్తున్నారు. ఆపనండి. లైక్ ఈ పవన్ కోసం రుక్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ క్వీన్ ఏమో లైక్ 7థ్ ర్యాంక్ కోసం వచ్చింది. అండ్ దెన్ రుక్ కూడా 7థ్ ర్యాంక్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో, వాళ్ళు సపోర్ట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా అటాకర్స్‌ని తీసుకురావడం కాకుండా, ఆ సపోర్టర్స్ మీద ఇంకా అటాక్ చేయాలి. లైక్ ప్రెషర్ పెట్టాలి. ఇప్పుడు మనం ఇదే చేసాం. ఈ రుక్‌ని D8లో ప్లేస్ చేసుకోవడం వల్ల ఆ సపోర్టర్స్‌కి ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు క్వీన్ ఎలాగో క్యాప్చర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంకా రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి క్వీన్ లాస్ అవుతారు కదా! బ్లాక్ కలర్ మెటీరియల్. సో, ఇలాగా మనం ప్రెషర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళు సపోర్టర్స్‌ని ఎక్కువ తీసుకొచ్చినప్పుడు. క్లియరా ఈ పజిల్? ఎస్ సార్. ఇప్పుడు వేరే వేరియేషన్ ఉంది కదా, హ్మ్. దాంతో కూడా ఏమైనా ట్రై చేయొచ్చా? ఏ వేరియేషన్ అంటారు? ఇలా ఉన్న వేరియేషన్స్. ఎక్కడ ఈ F రుక్‌ని స్టార్ట్ ఎఫ్ క్రాస్ E5 నుండి ఏమైనా చేసుకోవచ్చా సార్? ఎఫ్ క్రాస్ E5 అంటారా? ఓకే. ఎస్ దాని తర్వాత క్వీన్ తో A8 రుక్ని క్యాప్చర్ చేయండి సార్. ఏ8ఆ? యాహ్! ఎస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే క్యాప్చర్ యాహ్! ఆబ్వియస్‌లీ మనం ఇప్పుడు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇదొక వేరియేషన్ అవుతుంది. దాని తర్వాత ఏం చేస్తారు సార్ బ్లాక్? హ్మ్. రుక్తో మన రుక్స్ ని అటాక్ చేయొచ్చు కదా? కానీ మన దగ్గర 2 రుక్స్ ఉన్నాయి కదా! సో, అంత ఈజీగా వాళ్ళ అటాక్ దగ్గర చేయరు. క్వీన్ రుక్ ఉంది కదా సార్. ఓకే. మీరు ఒకవేళ ఈ స్క్వేర్‌లో ప్లే చేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటారు. మళ్ళీ మనం రీక్యాప్చర్ చేసుకోవడానికి ఉండదు. ఓ ఎస్ ఆపోనెంట్‌కి వైట్‌కి ఇంకా ఫేవర్ అవుతుంది బ్లాక్ సైడ్ కాకుండా. ఎస్ సార్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ పజిల్ ఒకసారి చూడండి. సో, సిక్స్త్ వన్ ప్రెస్ ద హోమ్ యువర్ పాస్డ్ పవన్. అంటే మనం వైట్ కదా! వైట్ ఏదైతే ఇక్కడ పాస్డ్ పవన్ ఉంది కదా! పాస్డ్ పవన్ అంటే ఏంటి? Yes, sir. ఆ ఫైల్‌లోనైనా ఆ సేమ్ ఫైల్‌లోనైనా కానీ ఆర్ అడ్జసెంట్ ఫైల్స్‌లోనైనా కానీ ఇంకొక పౌన్ లేకుండా ఉండుంటే సార్ ఫార్వర్డా సార్? పౌన్‌కి ఫార్వర్డ్. ఆ! అంటే ఓకే. అంతే సేమ్ అదే ర్యాంక్‌లోనైనా సేమ్ ఫైల్‌లోనైనా కానీ దాని అడ్జసెంట్ అంటే పక్కన ఉన్న స్క్వేర్స్. ఓకే. అరౌండ్. అడ్జసెంట్ అంటే పక్కవి. ఈ ఆ! యొక్క 3 ర్యాంక్ ఫైల్స్‌లో ఒక్క పౌన్ కూడా లేకపోతే దాన్ని పాస్డ్ పౌన్ అంటాం. అంటే ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా రెడీగా ఉంది. ఏ పౌన్ ఆపట్లేదు. ఆపాలంటే పెద్ద మెటీరియలే రావాలని. సో, ఇప్పుడు ఆ పాస్డ్ పౌన్‌ని మీరు ప్రమోట్ చేయాలనుకుంటే మీరు ఎలాగా? లైక్ ఇక్కడ ఒక బిషప్ ఉంది. ఒక 2 నైట్స్ ఉన్నాయి. వీటిని ఎలాగా మీరు ఆపి ఫర్దర్‌గా మీరు డెవలప్‌మెంట్ చేసుకుంటారు. మీ మెటీరియల్‌ని ప్రమోట్ అవ్వడానికి. ఏం చేస్తారిప్పుడు? థింక్ చేయండి ఒకసారి. సాక్రిఫైస్ అయితే చేయాలి. సో, ముందు ఈ యొక్క బిషప్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు కొంచెం బెటర్ కదా! ముందుకెళ్ళొచ్చు మనం. ఎస్ సో, ఈ బిషప్‌ని అవును సార్. ఫోర్స్ చేయాలంటే ఎలా చేస్తారు చెప్పండి? ఆ బిషప్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎస్ సార్. చెప్పండి. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. బిషప్ ని సార్ రుక్ చేసుకోవచ్చు కదా సార్? అండ్ ఆన్ D5. నైట్‌ని D5ఆ? ఎస్ సార్. D5లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? ఫోర్స్ ఏం చేయట్లేదు మీరు. నెక్స్ట్ మూవ్లో ఏదో ఒక ఇలాగనా? స్టెప్ వేస్తారు సార్. ఇలాగనైనా గాని, నెక్స్ట్ ఇలాగనైనా మన గాని. క్వీన్ బిషప్ అనే B6 సార్. బిషప్ అన్న B6 ప్లే చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు నైట్ క్యాప్చర్ చేస్తాడు. మనం నైట్ తో నైట్ క్యాప్చర్ చేస్తాం. ఈ అప్పుడు బిషప్ పారిపోయింది. బిషప్ ఎందుకు పారిపోతుంది? నెక్స్ట్ మూవ్‌లో మళ్ళీ సపోర్ట్ ఉందనా?
చెప్పింది ఓకే. వేస్తారా సార్ స్టెప్? అర్థమైందమ్మా. ఓకే. మీరు ఇలా ప్రిపేర్ చేయమన్నారు. ప్రిపేర్ చేశాను. ఓకే. ఏదో ఒక స్టెప్ సరే. వేస్తారు. ఫర్దర్‌గా ఇక్కడికే ముందుకొస్తారు అటాక్ చేయడానికి. నెక్స్ట్ దెన్? దెన్ బిషప్ పాన్ ఏ B6. ఓకే. బిషప్ ఆన్ B6 అండ్ దెన్ నైట్ క్యాప్చర్ B6 అండ్ దెన్ అప్పుడు నైట్ క్యాప్చర్ B6 అండ్ ఈ దాని బదులు మరి ఆ ఆపనెంట్ బిషప్ నైట్ అని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. చెప్పండి. సార్ అట్లా అంటే మరి ఆ! మరి ఆపనెంట్ బిషప్ ఆ బిషప్ ని ఎందుకు క్యాప్చర్ చేసుకోవడం? అర్థం కాలేదు. ఒక్కసారి మళ్ళీ క్వెషన్ రిపీట్ చేయరా? నైట్ ని నైట్‌తోని? సార్ మరి ఆపనెంట్ బిషప్ నైట్ క్యాప్చర్ చేయాలి. సార్ ఒకవేళ క్యాప్చర్ చేస్తే మనం పాన్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ బిషప్ అని ఇది మన పవన్ ఆ క్యాప్చర్. బిషప్ మన నైట్ వెనక్కి పెట్టండి సార్ స్టెప్. ఓకే. ఇప్పుడు మనము ఈ నైట్ వెనక్కి వేయండి సార్. ఓకే. ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేసుకునేది కదా, హ్మ్. దాని తర్వాత బిషప్ నైట్ క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఇలా అంటారా? 7 లో సపోర్ట్ లేకుండా ఉంటుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాహ్! గుడ్ ఈవినింగ్. సో నేను ఒక్క వేరియేషన్ చెప్తాను. ఒకసారి చూడండి. సార్ చెప్పండి. అవి సింబల్స్ మిగతావి కాలేదా సార్? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ టాపిక్ అనేది. ఓకే, ఆ రోజే అయిపోయిందా సార్? హ్మ్. సార్ సో ఇంకోటి మొన్న థర్డ్ ప్లేస్ వచ్చింది చూసారా? యాహ్! చూసాను నేను. డిస్కస్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే సార్. యాహ్! ఇప్పుడు ఈ యొక్క బిషప్‌నే కదా మనం ఇక్కడి నుంచి పంపించేయాల్సింది. అవునా? వన్స్ ఈ బిషప్‌ని ఇక్కడి నుంచి పంపించేస్తే ముందుకెళ్ళిపోతాం మనం. సో నేనేం చేస్తున్నానంటే ఈ నైట్‌తోని ఈ పవన్‌ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నైట్‌కి సపోర్ట్ ఏమైనా ఉందా? కాబట్టి లేదు సార్. క్యాప్చర్ చేయడానికి వస్తారు కదా! అవును ఎస్ సార్. సార్, కంపల్సరీగా వస్తారు సార్. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఈ యొక్క నైట్‌ని కూడా ఈ బిషప్‌ని కూడా ఈ పవన్‌ని క్యాప్చర్ చేయడానికి తీసుకెళ్ళాను. సో ఇక్కడ నేను చేస్తున్నానండి చెక్ అండ్ ఇటు అటాక్. ఎస్ సార్. డబుల్ అటాక్ అయింది ఇటు. సో ఇప్పుడు సార్ ఏం బిషప్ చేయాలి? క్యాప్చర్ చేసుకుంటారు. బిషప్ ఆబ్వియస్లీ బిషపే క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు ప్రమోట్ చేయడానికి. సార్ చెప్పండి. నథింగ్ సార్, కింగ్ జరిగింది అనుకున్నా. కింగ్ జరగలేదు. మనం చంపేసాం. ఒకవేళ మీరు కింగ్ జరిగిందనుకోండి ఈ సిట్యుయేషన్‌లో కింగ్ జరిగితే బిషప్ క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ ప్రమోట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం మనం. అవును సార్. యాహ్! సో ఆబ్వియస్లీ క్యాప్చర్ చేసుకుంటుంది. సార్ దట్టు ఇంకా విత్ సపోర్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారు చెప్పండి. సార్ ఏదో ఒక సార్ నైట్ ఇప్పుడు సార్ ఇప్పుడు బ్లాక్ నా సార్ C8 ఉన్న నైట్ ని వేరే దగ్గర పెట్టుకుంటారు సార్. C8 లో ఉన్న నైట్ ఎందుకంటే మళ్ళీ అండ్ పాన్ ఈ N8 నైట్ ఉన్న సార్. పాన్ క్యాప్చర్ సార్ చేస్తే సింపుల్ సార్, NA7 సార్. NA7 చెప్పండి. సార్ ఈ 7 దగ్గర పెడితే పాన్ ప్రమోట్ అయిన తర్వాతే E7కి రాదు కదా! బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది ఆ స్క్వేర్‌ని. సార్ C8 లో ఉన్న నైట్ సేఫర్ స్క్వేర్ కి ఎక్కడికైనా మూవ్ అవుతుంది సార్. ఎక్కడికి? C8 ఉన్న నైట్ సార్. సరే. C8 C8 నైట్ ఉన్న ఎక్కడికి వెళ్తుంది? A7 కి సార్. A7కి వెళ్ళిన బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కదా! సార్ D6 సార్, D6 నైట్ D6 సార్. సార్ D6 నైట్ నో సార్. E7 కి వెళ్తుంది సార్. E7 సరే. E7ఆ? అవును సార్. E7 ఎందుకు? ఎందుకంటే మళ్ళీ బిషప్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ కింగ్ తో క్యాప్చర్ చేసుకుని వద్దాం సరే సార్. క్యాప్చర్ మనకిప్పుడు కంటెంట్ ఏంటి? ప్రమోట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాం. ఇలా ప్రమోట్ అవుతుంది. సో ఇక్కడ ప్రమోట్ చేయకుండా ఆపారా బ్లాక్? నో సార్. సార్ ఆ. నేను ఇంకొక వేరియేషన్ చెప్పొచ్చా సార్? చెప్పండి ఒకసారి. క్వీన్ బ్యాక్ పెట్టండి సార్. D7 లో అంటే E7 లో పెట్టకుండా A5 లో పెడితే A7ఆ? సార్ మీరు A7లో Pan ప్లేస్ mode చేసుకున్న నెక్స్ట్ మూవ్‌లో ప్రమోట్ అవుతుంది కదా! అంటే నెక్స్ట్ ఇప్పుడు C6 లో పెట్టండి. C6లోకెళ్ళి అటాక్ చేసుకుంటారు. కానీ
ఇక్కడ ఈ స్క్వేర్ అనేది ఇక్కడికి వచ్చేసి చెక్ డెలో చేసుకుంటారు. డబుల్ నైట్ ఉంది కదా సార్, నైట్ ఉంది కదా, నైట్ ఉంది అంతే, నైట్ ఏం చేయలేదు కదా. క్యాప్చర్ చేసేది కదా సార్. ఓకే, సో లైక్ సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోతారు ఫర్దర్గా ముందుకొచ్చి. ఇక్కడ వరకు వచ్చేసి లైక్ ప్రమోట్ అయితే అయిపోయింది కదా. ప్రమోట్ చేసేది మన టాపిక్. సో ఆ ప్రమోట్ చేయడానికి ఏం చేసాం, ఒక నైట్ ని ఒక బిషప్ ని సాక్రిఫైస్ చేసాం మనం. ఇప్పుడు సాక్రిఫైస్ వల్లనే అక్కడ క్వీన్ అనేది ప్రమోట్ అయింది. సార్ రెండింటికన్నా క్వీన్ ఎక్కువ వాల్యూ కదా సార్. అందుకని ఆ హెవీ మెటీరియల్ తీసుకోవడానికి మనం ఆ 2 మెటీరియల్స్ ని సాక్రిఫైస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, an attack does not always need to be on the same rank లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క పజిల్ లో మనం ప్రూవ్ చేయాలి అది. సో ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్స్ ని మీరు ఎలాగా అటాక్ చెక్మేట్ కూడా వచ్చింది సార్. 14th మూవ్ లా. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఫర్దర్ గా మీరు చెక్మేట్ ఎలా చేసుకోవాలి, నాట్ విత్ క్వీన్. చెప్పండి సార్ చెప్పండి. RG3 RG2 పెట్టండి ఒకసారి. G3 RG3 G3లో ప్లే చేసుకుంటే ఏ సపోర్ట్ ఉందండి? G3 ఈ G5 కి సపోర్ట్ లేదు కదా. మీరు ఏం చేయొచ్చు, రుక్కుని ఇటువైపు తీసుకొస్తే నెక్స్ట్ మూవ్ లో చెక్మేట్ ఎలా చేయొచ్చు, అవునా? అవును. అదే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క H7 పౌన్ కి సపోర్ట్ ఎవరు లేరు, కింగ్ తప్ప. సో మీరు ఏం చేయాలి, అక్కడికి ఇచ్చేస్తాం, అక్కడికి చెక్మేట్ చేస్తాం. అక్కడ వీక్ స్క్వేర్ కదా, అక్కడ నుంచి చెక్మేట్ చేస్తాం. సో ఆబ్వియస్లీ వైట్ మెటీరియల్ ఏం చేస్తారు, రుక్ని ఇలాగా H3 లోకి ప్లేస్ చేసుకుంటారా? ఎస్ సార్. 15 స్టెప్స్ లో కరెక్ట్ చెక్మేట్ వచ్చింది చెప్పమంటారా సార్? ఈ యొక్క పజిల్ ఒకసారి చూద్దాం నార్మల్ గానే. ఇప్పుడు బ్లాక్ ఏం చేసుకుంటారు ఈ కైండ్ ఆఫ్ మూవ్ ప్రిపేర్ చేసిన తర్వాత? సార్ బ్లాక్ నాకు తెలిసి H6 లో పెడతారు సార్. బ్లాక్ సార్ H6 సార్. G6 లో పెడతారు సార్. సార్ G6 ఎందుకు? క్యాప్చర్ చేసుకునేది H6 సార్. సార్ బ్లాక్ పాన్ G6 లో పెట్టుకునేది సార్. G6 ఎందుకు? H6 సార్. సార్ అప్పుడు H6 లో మూవ్ చేసుకుంటారు కదా. క్వీన్ చూసుకోకుండా సార్, క్వీన్ క్యాప్చర్ చేయలేదు కదా సార్ అప్పుడు. సరే, మీరు ఒకవేళ ఇలాగే చేస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నెక్స్ట్ మూవ్ లో రుక్ అనేది ఇప్పుడు D6 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ అటాక్ చేసుకుంటుందా? నెక్స్ట్ సార్. అండ్ మళ్ళీ మీరు రీక్యాప్చర్ చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. దట్స్ ఆల్. ఒక ఎస్కేపింగ్ స్క్వేర్ ఉంటుంది. అండ్ దాని ఫర్దర్ గా క్వీన్ ముందుకు వెళ్ళిపోయి చెక్మేట్ ఎలా చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు ఆ H6 మూవ్ చేసుకోవడం అనేది కూడా అంటే ఇప్పుడు H6 లో మూవ్ చేసుకోవడం కంటే కూడా ఇప్పుడు మీరు H7 పౌన్ ని మీరు సపోర్ట్ చేయాలి. ఎలా చేస్తారు సపోర్ట్? బిషప్ C4 E4 లో పెడుతుంది సార్. అప్పుడు రుక్ క్యాప్చర్ చేస్తే మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. సార్ రుక్ క్యాప్చర్ నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్. ఇప్పుడు రుక్ క్యాప్చర్ చేసుకుంటుందా? yes సార్, కంపల్సరీ చేసుకుంటారు. రుక్ క్యాప్చర్ ఎందుకు చేసుకుంటుంది? సార్ మళ్ళీ క్వీన్ వచ్చి క్యాప్చర్ చేసుకునేది కదా సార్, అందుకని చేసుకోదు కదా సార్ రుక్. సార్ దానికన్నా బిషప్ D5 లో కూడా పెట్టచ్చు కదా సార్. ఎందుకంటే ఒకవేళ బిషప్ క్యాప్చర్ చేసుకుంటే రుక్ క్యాప్చర్ చేసుకోవచ్చు, లేకపోతే క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు ఎందుకంటే రుక్ పాని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి రుక్ క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు బిషప్
D5లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? డబుల్ అటాక్. అవునా? మళ్ళీ బిషప్ వచ్చేసి D5 లో ప్లే చేసుకున్నది సార్ బ్లాక్ బిషప్. బ్లాక్ బిషప్ ఎక్కడొస్తది? D5 సార్ D5. బ్లాక్ ఆ! ఎందుకంటే డి క్యాప్చర్ చేసుకుంటుంది అంటారు D5లో అంతేనా? అవును సార్. ఓకే. మీరు క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది? చెక్‌మేట్ అవుతుంది ఇక్కడ అంతే. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఈ H7 పౌన్‌ని సపోర్ట్ చేయాలి. సార్ క్వీన్ క్యాప్చర్ చేస్తే రుక్ క్యాప్చర్ చేసుకుంటారు. అంతే గదా! అల్టిమేట్‌గా మీకు H7లో ఉన్న సపోర్ట్ అనేది ఎళ్ళిపోతుంది ఇక్కడ. మీరు ఒకవేళ ఇక్కడ బిషప్ అక్కడి నుంచి తీసేస్తే. సో, బ్లాక్‌కి ఇంకా ఫర్దర్‌గా H3 వేస్తాం కదా సార్, దానికి అవును. ఏం చేస్తారండి సార్ ఆ! స్టెప్? ఇప్పుడు RH3 ప్లేస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వేస్తారు కదా సార్ చూసి. ఇప్పుడు బిషప్‌ని యూజ్ చేసుకుంటారు. ఇలా యూజ్ ఓకే చేసి సార్. యాహ్! బిషప్‌ని యూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వైట్ సైడ్ నుంచి ఈ మూవ్ చేయాలి. ఎందుకంటే డబుల్ అటాక్ చేసుకుంటున్నాం ఈ కాన్సెప్ట్‌లో. డబుల్ అటాక్ నేర్చుకుంటున్నాం కాబట్టి. ఆబ్వియస్‌లీ బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎందుకంటే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రుక్ రీక్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి. ఓకే సో, సార్. బిషప్ క్యాప్చర్. అలా బిషప్ క్యాప్చర్ చేయకుండా ఈ H7 అనే స్క్వేర్‌ని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి బిషపు? ఆ? హెచ్ సార్ బిషప్ సార్ బ్లాక్ బిషప్ G6 లోకి వెళ్తుంది ఆ! సార్. G6. అప్పుడు మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ పాన్ తో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసిందనుకోండి. మీరు ఈ పౌన్‌తోని అప్పుడే క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అవును సార్. ఈ పౌన్ క్యాప్చర్ F7 చేసుకుంటుంది. లో ఉన్న పాన్ తో క్యాప్చర్ చేసుకున్నది. ఇప్పుడు ఏం సార్ చేస్తానంటే సార్ ఒకసారి చెప్పండి. బ్యాక్ వెళ్ళండి ఓకే. మొత్తం. ఇక్కడ ఓక్ ఓక్ ఇప్పుడు దాని తర్వాత మూవ్కి వెళ్ళండి. ఒక్క నిమిషం. బిషప్ ఆన్ G6. ఇప్పుడు క్వీన్ H4 లో పెట్టొచ్చు కదా సార్. ఎందుకు H4? అప్పుడైనా అటాక్ చేసేది కదా. ఎవరిని అటాక్ చేయడం? ఈ H7 H7 పానా. మనం అటాక్ చేసుకుంటాం. సపోర్ట్ కూడా ఉంది గదా! అలా అని. సో, ఇప్పుడు మనకి ఇంకో రుక్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాప్చర్ వెనక్కి చేసేసుకుంటాం. వెళ్ళండి. హ్మ్. ఇంకా వెనక్కి ఇంకానా? వెళ్ళండి. ఆ! ఇక్కడ ఆ! క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తే ఏం చేస్తారు? మన క్వీనా? వాళ్ళ క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తే ఏం చేస్తారు? ఇలాగనా? ఆ ఏముంది తీసేసుకుంటాం. మళ్ళీ ఎళ్ళిపోతుంది. అండ్ ఈసారి చెక్‌మేట్ ఎలో చేసుకుంటాం. ఓకే. అల్టిమేట్‌గా F7 స్క్వేర్‌ని సపోర్ట్ చేయాలంతే వాళ్ళు. ఇప్పుడు ఇంకొక మూవ్ చెప్పొచ్చా సార్? ఎక్కడి నుంచి మూవ్? నొటేషన్? ఇందాక మీరు బిషప్ అనే జీ G6 ఇక్కడికి వచ్చినప్పుడు క్వీన్ H4 లో పెట్టండి. నేను చెప్తాను సార్ నెక్స్ట్ మూవ్స్ నేనే ఓకే. చెప్తా. ఓకే. H4. రుక్ అనే సారీ బ్లాక్ రాండమ్ మూవ్. ఎందుకు అక్కడ మీరలా బయటకొస్తే క్వీన్‌ని సేఫర్ స్కోర్‌లో ప్లే క్వీన్ చేసుకోవాలి సేఫ్ కాబట్టి. క్వీన్ ఓకే. అనే క్వీన్ అనే నో సార్. ఓకే. సార్ ఓకే. రుక్ అనే నో సార్ అక్కడికొద్దు సార్ ప్లీజ్. అక్కడేంది అదేంది? ఓకే. రుక్ అనే G4 రుక్ ఆన్ G4. బ్లాక్ క్వీన్ అనే అహా! సార్ ఇది అయిపోయిన సేఫర్ తర్వాత ఒక్కసారి అయిపోయిన తర్వాత చెప్పండి మీరొకసారి. మీకు పజిల్ ఇచ్చేస్తాను. మళ్ళీ మీరే కంప్లీట్ చేసుకుంటారు. కాదు సార్. బ్లాక్ అప్పుడు ఆ మూవ్‌లో ఏదైనా రాండమ్ మూవ్ 3 చేస్తే స్టెప్స్ లో చెక్‌మేట్ కూడా ఉంది సార్. సార్ ఒక్క నిమిషం ఇదొక్కటి కంప్లీట్ చేద్దాం. సో, ఎప్పుడైతే పౌన్ క్యాప్చర్ చేసుకుంటుందో అప్పుడు మనం ఈ రుక్‌ని సాక్రిఫై చేస్తున్నాం. యెస్ సార్. అండ్ దెన్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద స్క్వేర్ ఏదైతే ఉందో ఆ బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి సో, మనం రుక్ అనే 1, H4 2 హ్యాష్ ట్యాగ్. అంతే. ఇదొక సార్ వేరియేషన్. రుక్ H4 లో ప్లే చేసుకుంటే చెక్మేట్ అయిపోతుంది సార్. అంతే ఇదొక వేరియేషన్. ఈజీ ఉంది కదా సార్ ఇది. అది మీతో చెక్మేట్ చేపిస్తా. లో కౌంటర్ అటాక్ కూడా అయింది సార్.
ఇంకా కౌంటర్ బిషప్ అటాక్ ఏంది? బిషప్ క్వీన్ ని అటాక్ చేస్తుంది కదా. అప్పటి నుంచి ఉంది. అది అలాగే ఉంచేసాం మనం దాన్ని. ఓకే. అవును సార్, అక్కడ అలానే ఉంచేసాం కానీ క్వీన్ క్యాప్చర్ చేసుకోలేదు ఇంకా. యాహ్! ద లాస్ట్ వన్ చూడండి. అండ్ దెన్ డికాయ్ ద వైట్ కింగ్ టు రియాప్ ద రిచ్ హార్వెస్ట్. అంటే మనం ఆ కింగ్‌ని డికాయ్ చేసుకుంటూ, అంటే ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లో పంపించేసుకుంటూ, ఒక హెవీ మెటీరియల్‌ని క్యాప్చర్ చేసుకోవాలి. ద బ్లాక్ సైడ్ నుంచి హెవీ మెటీరియల్ ఏముంటుంది? క్వీన్. యాహ్! క్వీన్. అంటే ఇప్పుడు మనం బ్లాక్ కాబట్టి వైట్ కలర్ క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవాలి మనం అట్‌లీస్ట్. సో, ఇప్పుడు వైట్ కలర్ కింగ్‌ని ఎలాగ అటాక్ చేసుకుంటూ అలాగా ప్రిపేర్ చేస్తారు చెప్పండి. సార్ బిషప్ సార్ ఆన్ h2 ప్లస్. ఓకే. బిషప్ ఆన్ h2 ప్లస్ అండ్ దెన్ కింగ్ రుక్ క్యాప్చర్. క్యాప్చర్ చేసుకుంటున్నా సార్. రుక్ క్యాప్చర్ చేసుకుంటే ఇలాగొచ్చేసి మళ్ళీ అటాక్ చేసుకుంటది. ఓకే సో సో సార్ అప్పుడు మళ్ళీ ఇంకో రుక్ వచ్చేసి సరే బ్లాక్. ఒకవేళ మీరు సార్ అనేది చూసి సార్ 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 క్వీన్ వచ్చింది అనుకో మళ్ళీ ఇంకో రుక్ వస్తుంది. పెట్టి డబుల్ అటాక్ ఇప్పుడు చేస్తే చెక్ పెట్టి డబుల్ అటాక్ సార్ చేయాలి. ఒక్క సార్ నిమిషం. ఇప్పుడు G3 పెట్టచ్చు. క్వీన్ G3 క్వీన్ ఆన్ ఆ, G3. సార్ G3 ఒకసారి పెట్టండి. G3 చెక్. సార్ అప్పుడు మళ్ళీ ఇంకో రుక్ వచ్చి బ్లాక్ నైట్ ఉంది నైట్ ఉంది. బ్లాక్ చేసుకుంటుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేసుకోలేమా? క్వీన్ క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ చేయొచ్చు. అలా కాదు. ఇలా. రుక్ క్యాప్చర్ చేసేస్తా. హ్యాష్‌ట్యాగ్ ఎందుకు అవుతుంది? నో కింగ్ సార్, సేఫ్. కింగ్ వెళ్ళిపోతుంది సేఫర్ స్క్వేర్‌కి. క్వీన్ అందరు- క్రాస్ క్వీన్ క్రాస్ చెయ్యరు. చంపలేదు. మళ్ళీ చంపలేదు సార్. ఈ స్క్వేర్‌కి వచ్చి చెక్ డెలివర్ చేయొచ్చు. కింగ్‌కి మాత్రమే ఉన్నాయి సేఫర్ స్క్వేర్. సార్ నో సార్, హ్మ్. లోపలికి వెళ్ళిపోతే చెక్ మేట్ చేయొచ్చు కదా సార్. రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి చేయదు. ఈ వేరియేషన్ ఫర్దర్‌గా ఇంకా డిస్కస్ చేద్దాం. ఇంకేమున్నాయి? కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది ఇక్కడ. దెన్ ఇంకా బ్లాక్ సైడ్ నుంచి మీరు ఏం చేయొచ్చు ఇంకా? డబుల్ అమ్మాయి అటాక్. సార్ బ్లాక్ సైడ్ నుంచి అలా అయితే రుక్ F1 లోకి వచ్చి బిషప్ ని క్యాప్చర్ చేసుకునేది సార్. ఓకే. అలా చేయొచ్చు. కానీ ఈ బిషప్‌ని తీసేస్తే ఓపెన్ చెక్ అవుతుంది కదా! ఏదైతే ఇక్కడ h3లో ఉన్న బిషప్‌ని తీసేస్తే క్వీన్‌తోనే ఓపెన్ చెక్ అవుతుందా? అవును సార్. ఇప్పుడు ఆ అవును సార్. బిషప్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే మీరు క్వీన్‌ని క్యాప్చర్ చేయొచ్చు. వైట్ కలర్ క్వీన్‌ని. సార్ బిషప్ ని సార్ బిషప్ అనే బిషప్ ఆన్ ఎక్కడ? D7 సార్. G4 D7. అండ్ కింగ్ ఆబ్వియస్లీ ఒక సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. క్వీన్ క్యాప్చర్. అలాగే ఉంచేద్దాం. లాస్ట్ టైం ఏదైతే చేసామో అలాగే క్యాప్చర్ చేయొద్దు ఇప్పుడు. అటాక్ చేసుకుందాం ఫోర్స్‌గా. ఎస్ సార్. ఇలాగా F1లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేద్దాం. సో కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా! అవును సార్. ఎస్ సార్. కింగ్ F1లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనము క్వీన్ తో h1 ని క్యాప్చర్ చేసేసి చెక్ పెడతాం. ఓకే గుడ్. అండ్ దెన్ కింగ్ మళ్ళీ సేఫర్ స్క్వేర్. సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ క్వీన్ వచ్చేసి ఇంకో బిషప్ ని క్యాప్చర్ చేసేసుకునేది సార్. క్వీన్ వచ్చేసి ఇంకో ఇంకో బిషప్ ని క్యాప్చర్ చేసేసుకునేది. సార్ బిషప్ పై క్వీన్ ని క్యాప్చర్ చేసుకునేది సార్. అంతే. ఇప్పుడు క్యాప్చర్ చేసుకొని ప్రశాంతంగా మిగతా గేమ్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇంకా. మిగతా గేమ్ చేసుకుందామా? హ్మ్. మిగతా గేమ్ లేదు ఇంకా మనకున్నాయి కదా! మీకు ఇచ్చేస్తాను ఈ పజిల్స్ అనేవి మళ్ళీ మీకు అప్‌డేట్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఈ పజిల్స్ అన్ని మీరు కంప్లీట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. యాహ్! డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్‌లో మనం 8 పజిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం. 6th చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. 6th చాప్టర్‌లో పజిల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అండ్ హియర్ ద ఎగ్జాంపుల్. చాప్ ఆఫ్ ద పౌన్ అంటే పౌన్‌ని క్యాప్చర్ చేసుకోండి. అంటే మీరు ఒక ఎక్స్‌చేంజ్ చేసినా కానీ ఆ పౌన్‌ని ఎక్స్‌ట్రాగా మీరు కా సార్. ఇక్కడ నైట్ ఫోర్క్ అంతా. ఓకే సార్. నైట్ ఫోర్క్‌ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలంతే.
ఎగ్జాంపుల్ ఒక ప్రొవైడ్ చేస్తాను మీకు, అంటే హింట్ ఇస్తాను. ఈ నైట్ ఇక్కడికి వస్తే నెక్స్ట్ నైట్ క్వీన్ అటాక్ చేసుకుంటుంది. సో కింగ్ ఈ స్క్వేర్కి వస్తే సార్ నాకు తెలిసింది సార్, క్వీన్ టు H2 క్యాప్చర్ చేసేసుకునేది పాన్ సార్. అవును, అప్పుడు మళ్ళీ కింగ్ క్యాప్చర్ చేసుకుంటే నైట్ వచ్చేసి G4 లో ప్లే చేసుకుంటే సేఫర్ స్క్వేర్కి వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఈసారి ఓపెన్ చెక్ అయిపోయింది. అండ్ దెన్ సేఫర్ స్క్వేర్ వస్తుంది. మరి ఈసారి అండ్ దీన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. RF3 పెట్టచ్చు కదా సార్. RF3 ఎస్ ఎందుకు? RF3 ఇప్పుడు ఈ చెక్ అయినప్పుడు అంటారా? ఎస్ సార్, RF3 పెట్టచ్చు కదా. చెక్ డిలో చేసింది ఇది కదా, రుక్ కదా. ఓకే, F3లో కింగ్ ఇది ప్లే చేసుకోవడం అంటారా? కింగ్ని ఎస్ సార్. KF3 చేసుకున్నా అంతే కదా, సేమ్ వాల్యూ. నైట్ని క్యాప్చర్ చేసుకుంటా, చెక్ అవ్వదు అంతే. నాకైతే 31 మూవ్స్ లో చెక్ మేట్ వచ్చింది సార్. ఓకే, సో ఇలాగ మనం లాస్ట్ B క్రాస్ BA6 హ్యాష్ట్యాగ్. ఓకే ఓకే బిషప్ ఉండిందా? సో ఇప్పుడు మీరు చూసుకుంటే వైట్ కంటే బ్లాక్ ఇంకా ఫేవరబుల్గా ఉంది, అవునా? ఎస్ సార్. యా, సో ఇలాగ మనం నైట్ 4ని యూజ్ చేసుకోవచ్చు క్వీన్ గేమ్ లో. సాక్రిఫైస్ చేసేసి నైట్ కి ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఇచ్చేసి మొత్తం చంపేసి అంతే. అన్ని Chance- మెటీరియల్స్ టేక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ద వైట్ హ్యాస్ వెరీ యాక్టివ్ పీసెస్, మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వైట్ ప్రాపర్గా యాక్టివేట్ అయి ఉన్నాయి. మీరు ఎలాగా ఆ యాక్టివేట్ అయిన మెటీరియల్ని యూజ్ చేసుకుంటారు? నైట్ 4 అనేది మీకు కంపల్సరీ డెలివర్ చేయాలి. ఇక్కడ నైట్ ఒక 4ని సార్ అంటే Q క్రాస్ E6. ఇప్పుడు ఏదైతే క్వీన్ ఇక్కడికి వస్తే, సారీ నైట్ మనకు E7లోకి వస్తే క్వీన్ అటాక్ కింగ్ అటాక్ చేసుకుంటాం. సో ఈ క్వీన్ అనేది ఇక్కడికి రావడం అయినా కానీ, లేకుంటే ఆ ఈ స్క్వేర్కి రావాలి. సార్ నాకు ఒకటి అర్థమైంది, క్వీన్ ని C4 లో ప్లే చేసుకోవచ్చు కదా సార్. మన క్వీన్ని C4 అవును సార్. C4లో క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటుంది. అవును సార్. అప్పుడు మళ్ళీ రీక్యాప్చరా? మళ్ళీ మన రుక్ని రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఇంకా మీరు నైట్ 4ని డెలివర్ చేయాలి. మీకు నైట్ అనేది మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ. ఈ సార్ నైట్ సార్ RC6 పెట్టచ్చు సార్. RC6 ప్లేస్ చేస్తే ఒక డబుల్ అటాక్ అవుతుంది. సో ఒకవేళ ఈ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు. అప్పుడు RE7 ప్లస్ E7 ప్లస్ C8 పెట్టచ్చు కదా. బిషప్ C8 సార్. NC7 క్వీన్ పోతుంది కదా, క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది మీరు బిషప్ ని సేవ్ చేసుకుంటే. అందుకని సపోర్ట్ వస్తుంది కదా సార్. క్వీన్ కి సపోర్ట్ ఇప్పుడు ఎవరు? సపోర్ట్ ఎవరు? సార్ ఆల్రెడీ పాన్ ఉంది కదా సార్ సపోర్ట్ కి కోసం. అట్లయితే సార్ Common. ఇంకో సపోర్ట్ బిషప్ తో వచ్చింది కదా సార్. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఇక్కడ 4 డేలో చేసుకుంటాం కదా క్వీన్ అటాక్ చేసుకోవడానికి. మనకు కావలసిన ఫేవరబుల్ స్క్వేర్ లో తీసుకొస్తున్నాం అప్పుడు క్వీన్ ని, మనం ట్రాప్ చేస్తున్నాం క్వీన్ ని. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు కింగ్ సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోతుంది, ఆబ్వియస్లీ మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఇది మనకి ఇంకా మెటీరియల్స్ ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాగ మనం 4 డెలివర్ చేసుకోవచ్చు. నైట్ 4 అనేది మీరు నెక్స్ట్ మూవ్ లో ఏ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటామో ఆ స్క్వేర్ కి ఆపరేట్ రంపియాలి. సార్ ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు రుక్ సేవ్ చేసుకుంటాను సార్. రుక్ ఓకే, నెక్స్ట్ మూవ్ లో రుక్ ని సేవ్ పెట్టండి. అవును, మళ్ళీ రుక్ ని సేవ్ చేసుకోవాలి, లేకుంటే రుక్ వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎస్ సార్. అలాగా. సో నైట్ అనేది అంత ప్రిడిక్టబుల్ గా ఉండదు 4 డెలివర్ చేసినప్పుడు ఆపోనెంట్ కి. అండ్ దెన్ థర్డ్ ఒకసారి చూడండి. డస్ వైట్ నీడ్ టు రీట్రీట్ ద నైట్?
నైట్‌ని యూజ్ చేసుకోవాలా? ఇక్కడ వైట్ ప్రాపర్‌గా అటాక్ చేయాలనుకుంటే? లేకుంటే నైట్‌ని యూజ్ చేసుకోకుండానే ఇంకా అటాక్ అనేది చేసుకోవచ్చా? బ్లాక్ కలర్‌ని. చూడండి ఒకసారి. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు వైట్ ఛాన్సా సార్? అవును. సార్ సార్ వైట్ నైట్ ని D6 లో ప్లే చేసుకుంటే రుక్కకి మళ్ళీ కింగ్ 4 కదా సార్? కానీ పవన్ క్యాప్చర్ చేసుకుంటది కదా! సార్ అయితే నాకు ఒక ఐడియా వచ్చింది సార్. హ్మ్. D6 లో రుక్క ఈ 6లో ఉంది. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ రు- రుక్కనే D6 లో పెట్టొచ్చు కదా సార్? ఎన్ క్రాస్ F6లో ప్లేస్ ఇక నైట్‌తోనే కదా మనం ఫోక్ డెలివర్ చేయాల్సింది. సార్ రుక్కనే D6 లో ప్లే D6లో ప్లే చేసుకుంటే పవన్ ఈజీగా క్యాప్చర్ చేసేసుకుంటది ఇబ్బంది లేకుండా. అయితే మళ్ళీ నైట్ ని అదే ఇప్పుడు ఓకే. నాకు అర్థమైంది. కానీ ఈజీగా ఇలా వదిలే బదులు ఈ నైట్ బిషప్‌ని క్యాప్చర్ చేయొచ్చు కదా! బిషప్ క్యాప్చర్ చేసుకుంటే చెక్ అవుతుంది. నైట్ సపోర్ట్ కూడా ఉంది. అవును సార్. సో నేను నైట్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేస్తా. ఇప్పుడు ఇప్పుడు పాన్ క్యాప్చర్ చేసుకోండి సార్. ఆ! దాని తర్వాత నైట్ D6 లోకి వెళ్తుంది ఆ! సార్. ఆ! అప్పుడు కింగ్ టు సేఫర్ స్క్వేర్. ఆ! ఇప్పుడు అప్పుడు నైట్ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. మళ్ళీ చెక్. అప్పుడు మళ్ళీ రుక్క క్యాప్చర్ చేసుకునిద్ది. రుక్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రుక్ రీక్యాప్చర్ మళ్ళీ చేసుకుంటుంది. ఇంకో రుక్ వచ్చి క్యాప్చర్ చేసుకుంది. కాబట్టి సేఫర్ స్క్వేర్‌కి వెళ్తుంది ఇలాగా. సో అప్పుడు ఆబ్వియస్‌లీ ఇక్కడ నుంచి ఎళ్ళిపోతుంది ఇంకా. లైక్ ఇప్పుడు ఫేవరబుల్‌గా ఉన్న స్పేస్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి. సో లైక్ అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. లేకుంటే అక్కడ ఉన్నా గాని ఇబ్బంది లేదు. వేరే మెట్‌లతోని అటాక్ చేసుకుంటుంది ప్రాపర్‌గా ఇంకా. ఇలాగుంటది. నైట్‌తోని ఫోర్క్. ఓకే సార్. మనం ఒక్క రుక్ టు రుక్ ఎక్స్‌చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక బిషప్ వచ్చింది మనకి. ఎక్స్ సార్. యాహ్! అండ్ దెన్ ఫోర్త్ పజిల్ ఏంటి? కంప్లీట్ చేస్తాం ఈరోజు. యాహ్! ద ఫోర్త్ వన్ ఏంటి? డూ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్? ఇక్కడ నైట్‌తోని ఫోక్ డెలివర్ చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ మీకు 3 అర్థమైందా? స్టెప్ చెక్‌మేట్ సార్. ఎలాగా? క్వీన్ ఆన్ H4, యాహ్! క్వీన్ ఆన్ H4, Q cross D4, క్యూ క్రాస్ D4 ఓకే. దాని ఆహా తర్వాత కాదు సార్. రుక్ ఆన్ H8 ప్లస్ రుక్ ఆన్ H8 ప్లస్ అప్పుడు బిషప్ క్రాస్ H8, ఓకే. అండ్ దెన్ Q cross H8 హ్యాష్ ట్యాగ్. ఓకే. కానీ అంత ఈజీగా వదిలేయరు కదా! మీరు ఇలా ఎలా వస్తారు? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్. రుక్కని H8 లో ప్లే చేసుకోవచ్చు కదా సార్? ఒక్క నిమిషం. మీరు ఇలాగా క్వీన్ ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుందని తెలిసి కూడా క్వీన్ ఎందుకు వచ్చింది అసలు D4లోకి? అది రాదు సార్ అంటున్నా నేను. సో అసలు క్వీన్ D4లో కూడా ఇక్కడ కూడా రాకూడదు మనం. ఇప్పుడు చెప్పండి. ఏం మూవ్ సార్ చేయాలి? సార్ వైట్ రుక్కని H8 లో ప్లే చేసుకునేది సార్. ఇప్పుడు డైరెక్ట్‌గా రుక్‌ని H8లో ప్లేస్ చేసుకోవాలి. రూక్ H8 అప్పుడు మళ్ళీ N సార్ మళ్ళీ అప్పుడు బిషప్ క్యాప్చర్ చేసుకునేది. ఓకే. బిషప్ క్యాప్చర్ చేసుకుంటది. ఇప్పుడు రూక్ క్యాప్చర్ చేస్తది. మళ్ళీ రుక్ క్యాప్చర్ రుక్ క్యాప్చర్ అండ్ కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. అప్పుడు N F7 ప్లస్ గుడ్. అండ్ మళ్ళీ ఫోర్క్. ఇది ప్యాటర్న్. ఓకే సార్. ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే రుక్‌ని సాక్రిఫై చేసాం. అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ చేసింది. ఇప్పుడు బిషప్‌ని కూడా మనం తీసేసుకున్నాం. అంటే మనకి 3 పాయింట్స్ మాత్రం వచ్చాయి. ఆపోనెంట్‌కి ఎన్ని వచ్చాయి? 10 పాయింట్స్ వచ్చాయి. ఎందుకంటే 2 రుక్స్‌ని ఇచ్చేసాం కదా! అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రుక్‌ని క్యాప్చర్ చేసుకున్నాం. అంటే మన దగ్గర 8 పాయింట్స్ ఉన్నాయి. ఆపోనెంట్ దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ హెడ్‌గా ఉన్నారు ఆపోనెంట్. కానీ నెక్స్ట్ మనం ఫోక్ డెలివర్ చేసాం కదా! కింగ్ సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ క్వీన్‌కి వచ్చాం. ఇంతవరకు 2 పాయింట్స్ హెడ్‌గా ఉన్నారు ఆపోనెంట్. ఇప్పుడు మనం ఎన్ని గెయిన్ చేసుకున్నాం ఎక్స్ట్రాగా? ఆపోనెంట్ కన్నా ఇంకా 7 పాయింట్స్ సార్ 7 పాయింట్స్. అవును. యాహ్!
7 పాయింట్ ఎహెడ్ గా ఉన్నాం ఇప్పుడు. ఇంకా మనకు క్వీన్ ఉంది కాబట్టి ఈజీగా చెక్‌మేట్ అలో చేయొచ్చు. సార్ చెక్మేట్ ఇంకొకటి చెప్పాలా సార్? ఇంకేముంది ఇదే మూలో నెక్స్ట్? చెక్మేట్ చెప్పొచ్చా? ఇదే కార్డ్స్ ఆ! స్టార్టింగ్ నుంచి ఒకసారి మీకు ఆల్రెడీ పజిల్స్ చేస్తాను కదా! అందులో కంప్లీట్ చేసేయండి అవి. ప్లీజ్. టైం అయిపోతుంది. 4 కంప్లీట్ చేసుకుందామని ఫాస్ట్‌గా. ఎవరు కేఎస్? సార్ నేను పునీత్ ఆహా! ఓకే అండి. ఛార్జింగ్ అయిపోయింది. అమ్మ వాటర్ రెడీగా. యాహ్! అండ్ దెన్ ఫోర్త్ పజిల్ అయిపోయింది కదా! ఫిఫ్త్ పజిల్ ఒకసారి చూద్దాం. ఫిఫ్త్‌లో ఏం చేయాలి ఒకసారి? అండ్ బ్రింగ్ యువర్ పీసెస్ ఇంటు ద అటాక్ అండ్ విన్ ద మెటీరియల్. సో ఏ మెటీరియల్ ఇక్కడ మనం అటాక్‌లో తీసుకురావాలి? ఆబ్వియస్‌లీ మనం ఇప్పుడు నైట్ ఫోక్‌డ్ అలౌ చేసుకుంటున్నాం కాబట్టి నైట్‌కి ఫేవర్‌గా ఉండే స్క్వేర్‌లో ఆ పనిని పంపియాలి మనం. అక్కడొచ్చి కూర్చో నేను క్యాప్చర్ చేసుకుంటా అనేటట్టు ప్రిపేర్ చేస్తేనే వాళ్ళొస్తారు. సో అలా ఇలా తీసుకెళ్తారు. మనం స్టార్ట్ చేయండి ఇంకా. మీరు రమ్మంటే అంత ఈజీగా రారు. కానీ మీరు ఒక మూవ్ చేస్తే మాత్రం వస్తారు. సార్ అది NF3 ప్లస్ NF3 ప్లస్ అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు సేఫెస్ట్ సేఫెస్ట్ వే లైక్ సార్ G2. G2 ఆబ్వియస్లీ ఎందుకంటే నైట్ ఆన్ E1 N1 నైట్ అవునా? E1 గుడ్. ఓకే. నాట్ బ్యాడ్. సో మళ్ళీ బ్యాక్ వస్తుంది అండ్ దెన్ క్యాప్చర్. వావ్! అండ్ దెన్ అదే ఒకవేళ ఇప్పుడు కింగ్ అలా రాకుండా ఒకవేళ H1 లోకి వస్తే అప్పుడేం చేస్తారు? అదే H1 లోకి వస్తే అప్పుడేం చేస్తారు? చెప్తారా సార్? ఓకే. లైక్ ఇంతకుముందు కింగ్ అనేది G2 లోకి వస్తే ఫోర్క్ డెలివర్ చేసి పంపించేశారు క్వీన్‌ని. H1 లోకి వెళ్తే ఇప్పుడు H1 లోకి వచ్చింది. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు నైట్ తోని ఫోక్ రాదు. క్వీన్ అవునా? పాన్ ఉంది సార్. పాన్ నో సార్. పాన్ క్వీన్ క్రాస్ D5 అనుకున్నా పాన్ ఉంది. ఏం చేయొచ్చు మరి ఇప్పుడు? సార్ సేమ్ ఎలా చేస్తారు? అసలు సేమ్ చేస్తే అసలు క్వీన్ అటాక్ చేసినట్టు అవుతుంది కానీ ఫోర్క్ కాదు అవ్వదు కదా! ఇంకా సో ఇప్పుడు ఆల్రెడీ ఇటు కింగ్ ఇటు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి సో ఇటువైపు వచ్చి అటాక్ చేసుకోవచ్చా మనం? చెక్ డెలివర్ చేయడం లాంటివి ఏమైనా? ఎవరు వస్తారు ఇటువైపు? నో వన్ సార్. నైట్ వచ్చింది సార్. నైట్ ఆల్రెడీ ఉంది. నైట్ ఒక 2 ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది ఇక్కడ. సో నైట్‌కి ప్రెషర్ ఇవ్వద్దు ఇక. నైట్ ఓకే. వెల్ పొజిషన్‌లో ఉంది. సార్ రుక్ ఎక్కడికి వస్తుంది? సార్ రుక్ సార్ క్వీన్ సార్. క్వీన్ ఎక్కడ ప్లే చేయాలి? సార్ క్వీన్ క్రాస్ D5. అంటే పవన్ సపోర్ట్ ఉంటే మీది ఇంకా మళ్ళీ D5 అంటారు. పాన్ సపోర్ట్ మేము చేస్తాం. 6 ఒకసారి పెట్టండి. క్వీన్ F6. F6 F6 లో ప్లే చేసుకుంటే నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది మీరు ఇటువైపు వస్తే. సార్ అది బ్లాక్ సార్. ఓకే. అది మన నైటే కదా సార్. ఇక్కడ F6 లోకి వస్తే ఈ నైట్ ఉంది కదా అసలు ముందు. సార్ కానీ మనము E6 లో పెట్టుకుంటాం కదా సార్. సార్ లేదు. E6 పెట్టండి. QE6 క్వీన్ QE6 స్టార్ క్రాస్ F7 చేయొచ్చు కదా సార్? R క్రాస్ F7 చేస్తే ఏమవుతుంది? క్వీన్ మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుంటుంది కదా. చేయదు. సార్ అంతకన్నా బెటర్ ఉంటుంది చేసుకోకుండా కింగ్ కూడా ఇంకా క్యాప్చర్ చేసుకోవచ్చు. సార్ అక్కడ 2 మూవ్స్ ప్లస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సార్ అదే 4
వస్తుంది సార్. ఏది ఒకవేళ బ్లాక్ నైట్ ఎట్లా వేస్తారు కదా సార్ ఆర్ బ్లాక్ ఫర్దర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నెక్స్ట్ మూలో క్వీన్ అటాక్ చేసుకోవడానికి ఇటువైపు వచ్చారు అనుకోండి దెన్ సార్ QH2 H3 హ్యాష్ QH3 హ్యాష్ ట్యాగ్ ఇలా చెక్మెంట్ ఎలా చేయొచ్చు. సార్ అందుకు ఒక రెండు మూవ్స్ వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఓకే ఇప్పుడు ఆ, క్వీన్ పెట్టండి QE6. ఓకే QE6 ఇప్పుడు ఇప్పుడు నైట్ ని NE2 లో NE3 లో పెట్టచ్చు కదా సార్. E3 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ అయినా ఈ స్క్వేర్ కంట్రోల్ అవుతుంది, చెక్మేటే కదా. ఈ H3 అనే స్క్వేర్ ఎవరు కంట్రోల్ చేయరు. NF4 లో పెట్టచ్చు. NF4 లో ప్లేస్ చేసుకుంటే అప్పుడు మనకు ట్రబుల్ అవుతుంది, కానీ ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. అవును సార్. ఏముంది, ఏమీ లేదు, మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నా అంతే, నెక్స్ట్ మూవ్ అయిపోతుంది. ఓకే, ఇంకా 3 మాత్రమే ఉన్నాయి, ఒక 3 కంప్లీట్ చేసుకుందాం. లైక్ నెక్స్ట్ ఇంకా మనకి స్టార్టింగ్లో ఈజీ ఉంటుంది. సో ఒకసారి 6-1 చూడండి. ఇక్కడ వైట్ తన విన్నింగ్ మూవ్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్తారా ద 6th పజిల్. ఇప్పుడు వైట్ ఎలాగ ప్రిపేర్ చేసుకుంటే చెక్మేట్ అనేది ఈజీ అవుతుంది విన్నింగ్ చేయడానికి. చూడండి 6th పజిల్. ఇప్పుడు వైట్ అటాక్ డెలివర్ చేయాలనుకుంటే, అది కూడా నైట్ తోని మంచి 4 డెలివర్ చేయాలనుకుంటే ఏ మూవ్ స్టార్ట్ చేస్తారు, ఏ మూవ్ నుంచి. చూడండి 2 నైట్లు ఉన్నాయి మన దగ్గర, ఒక నైట్ ఇచ్చేసి ఇంకో నైట్ తో మనం అటాక్ చేయొచ్చు. ఆ నైట్ ఎవరు? ఎవరెవరు? ఏ నైట్ ని ఎక్కడ ప్లేస్ చేసుకుని అటాక్ చేసుకుంటారు? నైట్ ఆన్ D6. ఎందుకు నైట్ ఓనర్ D6? క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుందనా, పౌన్ క్యాప్చర్ చేసుకుంటుందనా? C5 పెడతారు సార్. ఓకే, C క్రాస్ D6. అప్పుడు అప్పుడేం చేస్తారు? నాకైతే ఒక మంచి మూవ్ దొరికింది ఓపెన్ అటాక్ చేయడానికి, అంటే డిస్కవర్ అటాక్. చెప్పండి. ఎన్క్రాస్ C6 చెక్. సార్ ఒక్క క్వీన్ ఒక్కటైతే ఫ్యామిలీ 4 అయిపోతుంది సార్. ఇప్పుడు క్వీన్ అక్కడ, ఇప్పుడు ఆబ్వియస్లీ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. ఎస్ సార్. ఎందుకంటే నైట్ క్యాప్చర్ చేసుకుంటే మన క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు. అయిపోయింది. సరే, ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేయలేదు, కింగ్ ఒక 7 స్క్వేర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రుక్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఎందుకు, క్వీన్ ఉంది క్వీన్ కదా. క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్, ఈ ఫ్రీగా మెటీరియల్ వదిలేశారు. అలా కాదు, ఇప్పుడు కింగే ముందుకు వచ్చింది, ఇప్పుడేం చేస్తారు? రుక్ ని క్యాప్చర్ చేసుకుంటాం సార్. రుక్ని క్యాప్చర్ చేసుకుని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటారు. ఈసారి కింగ్ ఇక్కడ దగ్గర ఉండడానికి ఛాన్స్ లేదు కదా, దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు. క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నైట్ వెళ్ళిపోయింది సార్. పోనీ నైట్ పోతే పోనీ, మనకు వచ్చింది కదా మెయిన్ మెటీరియల్. ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసుకుంటే ఈ పౌన్ క్యాప్చర్ చేసుకుని మళ్ళీ చెక్ డెలివర్ చేయొచ్చు. పాన్ ఎందుకు సార్, నైట్ ఉంది కదా సార్. నైట్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ సపోర్ట్ ఉంది, అంతే. అలాగా సార్ మొన్న ఆడేటప్పుడు ఇప్పుడు సార్ మొన్న టోర్నమెంట్ ఆడేటప్పుడు పెట్టండి ఒకసారి. కింగ్ ని 8 లో ప్లేస్ చేసుకున్నాను. 8 లో పెట్టాక ఇప్పుడు చెక్ చేయండి. డబుల్ అటాక్ ఏమవుతుంది, బిషప్ ఉంది కదా ఇక్కడ. బిషప్ ని మీరు క్యాప్చర్ చేయలేదు, మరి రుక్ సపోర్ట్ ఉంది మళ్ళీ. సార్ మొన్న నేను టోర్నమెంట్ ఇప్పుడు వదిలేసేయండి, నెక్స్ట్ నేను తీసుకుంటాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఇక్కడ 4 కి డెలివర్ చేయలేరు మీరు, అండ్ లాస్ట్ 2 పజిల్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఇంకా హోంవర్క్ ఇవి. ఇప్పుడు నైట్ ని F3 లో ప్లేస్ చేసుకోవడం అనేది గుడ్ మూవా బ్యాడ్ మూవా?
మీరే గెస్ చేసి కంప్లీట్ లాస్ట్ చేసుకోవాలి. వేరియేషన్ అర్థం కాలేదు సార్. ఏది 6th వన్నా? 8th వన్నా? 6th వన్ సార్. ఓకే. ఒక్క నిమిషం ఉండండి. యాహ్! స్టార్టింగ్‌లో మనం ఇది క్వీన్‌ని E6లో ప్లేస్ చేసుకోవడమా? నో సార్, ఓకే. సో KD7. ఓకే. ఇదంటారా? ఎస్ సార్. సో ప్రీవియస్‌గా ఏం జరిగింది? ఒకసారి రివైజ్ చేస్తాను. మనం నైట్‌ని D6లో ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసిందనుకోండి, ఇది చేయలేదు కదా మనం. ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసిందనుకోండి, ఇలాగొచ్చి ఫ్యామిలీ 4కి డివైడ్ చేసుకుంటా. ఇది మిస్ చేశాను అసలు. ఇలాగ అటాక్ చేయొచ్చు. సో కింగ్ ఆబ్వియస్లీ ద సేఫెస్ట్ వే అండ్ దెన్ నైట్‌ని క్యాప్చర్ చేసుకుంటాం. క్యాప్చర్ లైక్ ఫర్దర్‌గా మనకు క్వీన్ వచ్చేసింది వదిలేయండి. ఇది ఫస్ట్ వేరియేషన్ అనుకోండి ఇదొకటి. అండ్ దెన్ నైట్‌ని ఇప్పుడు మనం వదిలేస్తే పవన్ క్యాప్చర్ చేసింది. బాగుంది కదా సార్. పవన్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ ఈసారి నైట్‌తోని చెక్ డెలివర్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడ క్వీన్ టు క్వీన్ అటాక్. ఎప్పుడైతే నైట్ అటాక్ చేసుకుంటుందో క్వీన్ క్యాప్చర్ చేసుకుంటాం మనం. అదే ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసుకోకుండా కింగ్ ఒక సేఫర్ స్క్వేర్‌కి వచ్చిందనుకోండి, ఇప్పుడు మళ్ళీ రుక్‌ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం. ఈసారి కింగ్ దగ్గర ఉండడానికి ఛాన్స్ లేదు. ఒక రాండమ్ ఒక సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్వీన్ సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటా. సో ఇలాగా ఇంకా గేమ్ అనేది ఈజీ అయిపోతుంది వైట్‌కి. ఇలాంటి మూవ్ ప్రిపేర్ చేసినప్పుడు. ఓకేనా? క్లియరా? 6th వన్ కూడా. ఎస్ సార్ సార్. 6th వన్ ఒకసారి పెట్టండి. 6th వన్నా? ఇప్పుడే కదా డిస్కస్ చేసింది. సార్ ఒక్క నిమిషం. ఇక్కడ క్వీన్ తీసుకొచ్చి క్వీన్ని D7 లో పెడితే క్వీన్ D7లో పెడితే ఇటువైపు నుంచి ఎస్కేప్ అవుతుంది అంతే. ఓకే సార్. ఓకే సార్. యాహ్! సో 6th పజిల్ వరకు కంప్లీటెడా? అర్థమైంది కదా? ఎస్ సార్. యాహ్! 8th సార్ వన్ ఒకటి. 7, 8 మాకు హోంవర్కా? ఇవన్నీ చేసుకుంటూ 7, 8 మనం డిస్కస్ చేయలేదు. మీరు డిస్కస్ చేసుకొని మీరు కంప్లీట్ చేసేస్తారు. ఓకే సార్. 17 మూవ్స్ చెక్ అయితే 8 ఏమో సార్ చెప్పండి. 8 ఏమో 41 మూవ్స్ చెక్ మేట్స్. 41 మూవ్స్ అన్నిగనం ఎందుకు? ఓకే. ముందు అటాక్ చేసుకోండి F7 స్క్వేర్‌ని. యాహ్! 41 చెప్పండి. కార్డ్స్ 42. ఓకే. సో ఇప్పుడు మీరు అన్ని పజిల్స్ ఏదైతే మనం డిస్కస్ చేసామో, డిస్కస్ చేసిన ఆ 2 చాప్టర్ పజిల్స్ ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను. ఏదైతే ఈ 2 చాప్టర్స్‌లో ఉన్న పజిల్స్‌ని మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను నేను. అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్‌లో డైరెక్ట్‌గా డిస్కవర్ అటాక్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను డిస్కవర్ అటాక్ గురించి. సార్ చెప్పండి. సార్ నాకు లీచెస్ లో బోర్డ్ ఎడిటర్లో రెండు బ్లాక్ అండ్ వైట్ మన ఇద్దరు నేనే ఆడుకోవాలా సార్? అవును. బోర్డ్ ఎడిటర్‌లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం స్టడీ చేసుకుంటామో అప్పుడు మనకు బ్లాక్, వైట్ 2 మనమే ఆడుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఒకవేళ కంప్యూటర్‌తోని ఆడాలనుకుంటే అక్కడ ప్లే విత్ ద కంప్యూటర్ అని ఉంటుంది అక్కడ. అదನ್ನ మీరు క్లిక్ చేసుకొని అక్కడ ఆడొచ్చు. ఫిషన్ వస్తుంది సార్. అవును. స్టాక్ ఫిష్ నుంచి ఆడొచ్చు. యాహ్! ఇప్పుడు డిస్కవర్ అటాక్ అంటే ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఒకసారి ఒక్క నిమిషం చూడండి. 9:40 కల్లా కంప్లీట్ చేసేస్తాను. సో ఏ డిస్కవర్ అటాక్ occurs when a piece moves. The unmasking an attack from a piece that stand behind it. అంటే ఎప్పుడైతే ఒక ఫ్రంట్ సైడ్‌లో ఉన్న మూవ్ అనేది వేరొక స్క్వేర్‌కి వెళ్ళిపోతుందో అప్పుడు బిహైండ్‌లో ఉన్న పీస్ అనేది అటాక్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. లైక్ అప్పటి వరకు మాస్క్ వేసుకున్నది మాస్క్ అనేది రిమూవ్ చేసుకుంటుంది. A discovered attack occurs when a piece moves, the unmasking an attack from a piece that stand behind it. ఫ్రంట్ సైడ్ మూవ్ అయినప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్న మెటీరియల్ అనేది ఆ మాస్క్ తీసేసి అటాక్ స్టార్ట్ చేసుకుంటుంది. ఆబ్వియస్లీ ద అటాకింగ్ పీస్ మస్ట్ బి ఎ లాంగ్ రేంజ్ మూవింగ్ పీస్ దట్ షుడ్ బి ద బిషప్, రుక్ ఆర్ ఎ క్వీన్. ఈ లాంగ్ రేంజ్ పీసెస్లో క్వీన్, రుక్, బిషప్ మాత్రమే ఉంటాయి. ఈ బిషప్ ఎప్పుడైతే బ్యాక్ స్క్వేర్లో ఉంటాయో బిహైండ్ అవి ఈ డిస్కవర్ అటాక్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కానీ ఈ డిస్కవర్ అటాక్ అనేది ఎగనిస్ట్ కింగ్ చేసుకుంటే when the discover attack is against the king, this is a special case that called discover check.
కింగ్ని బేస్ చేసుకునే అటాక్స్ ఏదైతే ఉన్నాయో డిస్కవర్ అటాక్ అవన్నీ డిస్కవర్ చెక్ అంట. ఇఫ్ ద పీస్ దట్ మూవ్స్ ఆల్సో గివ్స్ ద చెక్, దెన్ వీ హ్యావ్ టు సే దిస్ ఇస్ డబుల్ చెక్. ఓకేనా? నార్మల్గా ఫ్రంట్ సైడ్లో ఉన్న మెటీరియల్ మూవ్ అయింది అనుకోండి, బ్యాక్ సైడ్ ఉన్న మెటీరియల్ అటాక్ చేసుకుంటుంది. దట్ ఈస్ నార్మల్ డిస్కవర్ అటాక్. అదే ఆ ఓకే డిస్కవర్ అటాక్ అనేది ఒక లాంగ్ రేంజ్ పీసెస్తో మాత్రమే చేయగలం మనం. ఇట్ మే బి ద బిషప్, రుక్ ఆర్ క్వీన్. అదే ఈ నాకు అర్థం కాలేదు సార్. ఒక్క నిమిషం ఉండండి, మీకు బోర్డు మీద కూడా సేమ్ ప్రిపేర్ చేస్తాను. ఎలా మూవ్ అవుతుందా? ఒక కొత్త బోర్డు తీద్దాం. బోర్డ్ ఎడిటర్, క్లియర్ ద బోర్డ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక క్వీన్ ఉంది, ఇక్కడ ఒక బిషప్, ఇక్కడ ఇంకొక బిషప్ ఉంది. సో ఎప్పుడైతే ఈ బిషప్ అనేది వేరే ఒక స్క్వేర్కి వెళ్తుందో అప్పుడు ఈ లాంగ్ రేంజ్ పీస్ అనేది అటాక్ చేసుకుంటుంది కదా. అవును సార్. దిస్ ఈస్ డిస్కవర్ అటాక్ అంటాం దీన్ని. ఓకే సార్. ఇలాగ సార్ డిస్కవర్ సార్ చెప్పండి. బిషప్ ని డిఫర్ లో పెట్టాలి, సరే అది అప్పుడు వేరే విషయం డిస్కవర్ అనుకోండి. చెక్ అవుతుంది. అప్పుడు డిస్కవర్ చెక్ అవుతుందా సార్? ఓకే. సో ఇప్పుడు డిస్కవర్ చెక్ అనేది అలా అని కాదు. ఇప్పుడు నార్మల్ చెక్, ఇది డిస్కవర్, ఇటేమో నార్మల్ చెక్, ఇది డిస్కవర్ అటాక్. సో ఇప్పుడు కింగ్ అప్పుడు మూవ్ వాళ్ళు అవుతే మనం బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటాం, డ్రా. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ కింగ్ మూవ్ అవుతే మనం బిషప్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతే, నెక్స్ట్ అలా అలా డ్రా చేసుకుంటే డ్రా ఎందుకు? లేకపోతే వైట్ కి చెక్ మీట్ ఎలా చేసుకుని క్యాబిలిటీ ఉంటే ఇంక డ్రా ఎందుకు? ఓకే సారీ చెక్మేట్ చేసుకొని గేమ్ మనకు వచ్చేసింది సార్. ఓకే. సో ఇక్కడ ఇది వద్దు, హెవీ అవుతుంది ఇది. సో ఇలాగ అబ్బా మనకు సార్ చాలిగా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లో ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మూవ్ అయినప్పుడు ఈ మాస్క్ చేసుకున్న మెటీరియల్ అన్మాస్క్ చేసి అటాక్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ డిస్కవర్ అటాక్ నార్మల్ గా. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ బిషప్, సో ఇక్కడ మనకు రుక్ అండ్ అలాగే నైట్ బిషప్ ఉంది. నార్మల్ గా బిషప్ మూవ్ అవడం కంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఏదైతే ఫ్రంట్ సైడ్ లో ఉన్న మెటీరియల్ ఇలాగ నార్మల్ మూవ్ అయింది అనుకోండి, ఒక మెటీరియల్ చెక్ ఇస్తే దీన్ని డిస్కవర్ చెక్ అంటాం. ఇంతకుముందు డిస్కవర్ అటాక్ అనుకున్నాం. కింగ్ కి కాకుండా ఏ మెటీరియల్ కి అటాక్ చేసినా డిస్కవర్ అటాక్ అది. కానీ సార్ ఇప్పుడు డబల్ చెక్ చేస్తారు కదా అది సార్. కూడా చేయొచ్చు. ఇది నార్మల్ చెక్, ఇది డిస్కవర్ చెక్. ఇలా ఒకవేళ ఈ బిషప్ ఇలాగా ఈ C6 లో మూవ్ అయింది అనుకోండి, ఈ మూవ్ అయిన మెటీరియల్ కూడా అటాక్ చేసుకుంటుంది కదా చెక్. ఆర్ G6 లో సార్. లేకుంటే G6 లో ప్లేస్ ఓకే, G6 లో ప్లేస్ చేసుకున్న ఈ మూవ్ అయిన మెటీరియల్ కూడా చెక్ డెలివర్ చేసుకుంటుంది కాబట్టి దీన్నే మనం డబుల్ చెక్ అంటాం. ట్రిపుల్ చెక్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. అది అయిందనుకో ముందు వాళ్ళు ఏదో ఇల్లీగల్ మూవ్ చేశారు సార్. ఆబ్వియస్లీ. సో ఓకే, క్లియర్, అర్థమైంది కదా ఇంకా? సార్ చెప్పండి, అర్థమైంది సార్. సార్ చెప్పమ్మా. స్టేల్మేట్ అంటే ఏంటి సార్? ఎప్పుడైతే కింగ్ కి చెక్ లేదు అండ్ అలాగే మూవ్స్ కూడా లేకపోతే దాన్ని స్టేల్మేట్ అంటాం మనం. సార్ అప్పుడు స్టేల్మేట్ ఎందుకు సార్? చెక్మేట్ అదే అంటే లేదు, నార్మల్ గా పాయింట్ అడుగుతున్నారు. ఇచ్చేయచ్చు కదా, అంటే నార్మల్ గా వాళ్ళకి అడుగుతున్నారు. పాయింట్ ఇచ్చేయచ్చు కదా సార్. అంటే నేను ఒకటి అడుగుతున్నా, స్టేల్మేట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు కింగ్ కి ఏం మూవ్ లేకుండా చేసేసాం కదా సార్. అవును. సో దానికోసం అని చెప్పి మనకు పాయింట్ ఇచ్చేయచ్చు చెక్మేట్ అన్నట్టు. ఎందుకు మీకు చెక్మేట్ డెలివర్ చేసుకునే క్యాపబిలిటీ లేకుండా మీరే ఆ పర్టికులర్ ఆ స్క్వేర్ లో మీరే మూవ్ చేశారు అనుకోవచ్చు కూడా. సో అందుకే మనకు పాయింట్ పోతుందా సార్? అంతే కదా, హాఫ్ పాయింటే వస్తుంది ఒకవేళ మీరు ఏ కైండ్ ఆఫ్ డ్రా జరిగినా. అంటే ఇప్పుడు మనము చేస్తాం కదా సార్ అందులో, అంటే మొన్న సడన్ గా తను అంటే నాకు సడన్ మొన్న అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి సడన్ గా డ్రా క్లిక్ అయింది సార్. ఓకే, అయితే తను డ్రా యాక్సెప్ట్ చేసేసారు, తనకి పాయింట్స్ పోయాయి, నాకు పాయింట్స్ వచ్చేసారు. అంతే అవుతుంది కదా. అంటే మీకు విన్నింగ్ పొజిషన్ ఉండి కూడా మీరు వదిలేశారు అనుకోండి, అలాగ పాయింట్స్ మిస్ అవ్వడానికి కూడా ఛాన్స్ అవును ఉంటుంది. సార్, అంటే యాక్చువల్లీ ఆ టైంలో నిజంగానే చేద్దాం అనుకున్నా, కానీ తను ఏం